All right, guys. Very good morning. Welcome back to another vlog. And finally, man, after a long time, man, ఒక మంచి క్రేజీ మాన్సూన్ మ్యాడ్నెస్ బ్లాగ్ స్టార్ట్ చేసాం. రైట్. సో టైం వచ్చేసి 5:30 అయిపోతుంది. రెడీ అయిపోయినాం. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అదంతా మన బైక్ మనం మాట్లాడదాం. సో ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. ఆల్ రైట్, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. And here we go, another vlog. Alright, so time వచ్చేసి 5:44 కి మన రైడ్ స్టార్ట్ అయింది ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ బోయిన్పల్లి. సో ఇది ఒక క్రేజీ రైడ్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ మనము కొంచెం మార్నింగ్ అయినామని మన రైడ్ స్టార్ట్ చేసేసాం. ఒక్క హాఫ్ అన్ అవర్ లో రప్ అని ఈ సిటీ దాటేసాం. ఒక 15 minutes 20 minutes దాటిన తర్వాత మన వ్లాగ్ స్టార్ట్ చేసేసాం. ఈసారి ఈ రైడ్ ఎక్కడ, ఏంది ప్లాన్ ఏంది అని బైక్ పైన మాట్లాడదాం అనుకున్నాం కదా. రైట్, సో ఈసారి ఈ రైడ్ మనము మొత్తం కొంకన్ కోస్టల్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో మై ప్లాన్ ఈజ్ అరౌండ్ 7 days అనుకుంటున్నా. ఈ 7 days లో ఎంతవరకు వీలైతే అంతవరకు మనము కొంకన్ కోస్టల్ రోడ్స్ ఎక్స్ప్లోర్ చేసేసుకొని అలా టువర్డ్స్ కర్ణాటక ఎంటర్ అయిపోదాం. కర్ణాటక ఉడిపి నుంచి హైదరాబాద్ కి వచ్చేసాం. దట్ వాజ్ మై ప్లాన్. సో ఈ రైడ్ దిస్ ఈస్ నాట్ సోలో రైడ్ దిస్ టైమ్. మన ఫ్రెండ్ జాయిన్ అయిపోతుండే. యాక్చువల్లీ ఒక పట్టబాజు గారు ముగ్గురు పోవాలి, బట్ లాస్ట్ మూమెంట్ లో హ్యాండ్ చేసిండు. అండ్ దిస్ రైడ్ నేను కిరణ్ గారు మాత్రం రైడ్ చేస్తున్నాం. సో నౌ ఐమ్ ఆన్ ది వే టు జైరాబాద్. కిరణ్ గారు ఊరు జైరాబాద్ కాబట్టి వాడు అక్కడనే ఉన్నాడు. సో ఐ థింక్ హీఈస్ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాడు, వెయిటింగ్ ఫర్ మీ. సో జైరాబాద్ లో వాడిని టచ్ చేసేసి ఆ నుంచి నేను వాడు రైడ్ స్టార్ట్ చేసాం. రైట్, లెట్స్ గో. మనం కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాక మధ్య కలుస్తాం. వచ్చేసామమ్మా, మన కిరణ్ గాడు వెయిటింగ్ హియర్. తొందరగా వచ్చినా ఇంకా నువ్వు వచ్చి చాలాసేపు అయినా అనుకుని చంపుకుంటూ వచ్చేసినా. అప్పటి నుంచి నువ్వు ఇంకా వెళ్ళలేమో అనుకుని స్లో వస్తున్నా. నేను నీకు కాల్ చేసి వెళ్దాం అన్నట్టు నువ్వే కాల్ చేసావు. అరే వెయిట్ చేసామని కొట్టుకుంటూ వచ్చినా. 120 130 కొట్టుకుంటూ వచ్చేసిన. చాలా ఆఫ్టర్ 8 months జాన్ ఒరిస్సా రైడ్ వీఆర్ బ్యాక్. ఆల్ రైట్, సో కిరణ్ గడ్ వచ్చేసిండు. ఇంకా మన రైడ్ షూర్. సో మనకు పుణే 4:35 ఉంది. సో టుడే మనము ఒక 500 kilometers రైడ్ చేసేసి, ఓహో మంకీస్ నాయనా, వామ్మా ఏం రా క్రేజీ ఉన్నాయి ఇవైతే. రినోవేట్ చేస్తున్నట్టు. ఇంకా ముందానికి వెళ్దామా గిన్నె పక్క దాంట్లో. నేను లాస్ట్ టైం దీంట్లోనా, నేను కూడా మొన్న దీంట్లో తిన్నా. ఓకే, లేదంటే దానికే పోదామా? ముందుగా ఉండవు, కొంచెం ముందుకు వెళ్తే. రైట్, బ్రేక్ఫాస్ట్ చేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్, సో బ్రేక్ఫాస్ట్ డన్. మనకి ఇంకొక 400+ kilometers ఉంది టు తామ్ని ఘాట్. సో ఫస్ట్ తామ్ని ఘాట్ అనుకున్నాం ఫస్ట్ స్టాప్. అక్కడ నుంచి కోస్టల్ రోడ్స్ కి ఎంటర్ అయిపోతాం. సో ఈరోజు నైట్ మాక్సిమం తామ్ని ఘాట్ దగ్గరలోపు ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి అక్కడ స్టే ఉండిపోయి నెక్స్ట్ డే తామ్ని ఘాట్ ని పీస్ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేసేస్తాం. లెట్స్ గో జానీ. ఈడొచ్చి వెతుకుంటూ వచ్చి ఆగింటి. ఆగి అడిగిన ఇదిరా లాస్ట్ మంత్ వచ్చిన రైడ్ లో ఈ ఫ్లైఓవర్ పైన నా టాప్ బాక్స్ పడిపోయింది. మళ్ళీ దొరక ఏదో ఈ గుంత ఉంది చూసినావా, ఇక్కడనా ఈ గుంతలు ఇప్పుడు చేసినట్టున్నారా. ఈయన్నే గట్టిగా ఉండే, ఈడ పడింటది. ఆడ మట్టి వేసేసారు ఇప్పుడు. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే ఫుల్. ఇది ఉంది సద్గురుది టూరిస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్ అని.
టూరిస్ట్ అంటే నువ్వు ప్లాన్ చేసుకొని పోయి 4 ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేసుకొని వస్తావు, చూసేసి వస్తావు. బట్ ట్రావెలర్ ఈజ్ సంథింగ్ వాడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు, జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో సీనుగాడు టూరిస్ట్ అయ్యాడు. మనకు ఒక 280 కిలోమీటర్స్ ఉంది టు తామ్ని ఘాట్. బట్ మనం తామ్ని ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం కదా. వావ్, మంచి బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చింది. రివర్ మాత్రం క్రేజీ ఫ్లో ఉంది. రివర్ మధ్యలో టెంపుల్ ఉంది అటు చూడ. అరే దానికి వే ఎట్లా పోతారు మరి? వేనే లేదు. బోట్ వేసుకుని వెళ్ళాలా దానికి? పుణే ఇంకా 204 కిలోమీటర్స్ ఉంది మనకు. అమ్మ అప్పటి నుంచి తిరుగుతున్నాము, ఒక్క నాన్ వెజ్ హోటల్ దొరుకుతలేము రా ఇక్కడ. వెజ్ తినారా, నాన్ వెజ్ తినారా అయ్యా? ఇప్పుడు నెక్స్ట్ ఏం దొరకపోయినా వెజ్ తీసేసుకున్నామా? ఓకే, ఫైనలీ లాంగ్ సర్చ్ మాకు ఒక చిన్న నాన్ వెజ్ షాప్, నాన్ వెజ్ రెస్టారెంట్ కనిపించింది. దాంట్లో తిన్నాము. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంటే లంచ్ తక్కువ అయిపోయింది మాకు. జస్ట్ 220 రూపీస్ లో ఇద్దరి లంచ్ అయిపోయింది. రైట్, సో వాట్స్ ద స్టేటస్? 172 కిలోమీటర్స్ టు గో. సో 172 ఏం రైడ్ చేయం ఈరోజు. మేబీ ఒక 100, 120 అలా రైడ్ చేసేసి ఈరోజు నైట్ ఎక్కడైనా స్టే ఉండిపోదాం. సో దట్ వుడ్ బి ద డే 1 ఆఫ్ అవర్ కొంకన్ కోస్టల్ రైడ్. లంచ్ అయిపోయింది. ఇక కిరణ్ గారు స్లీప్ మోడ్కి వెళ్ళిపోతాడు. ఇక సెల్ఫ్ డ్రైవ్ లో పెడతాడు, సెల్ఫ్ డ్రైవ్ లో పెట్టేస్తాడు, ఇక పడుకుంటాడు. అరే ఇట్లాంటివి ట్రై చేశారు. ఇది వాడు ఎక్స్పీరియన్స్ తోటి కాబట్టి పడుకొని నడుపుతాడు వాడు. నిపుణుల పర్యవేక్షణలో చేయాలమ్మా మీరు చేసారు. ఓన్లీ కిరణ్ అని ఒకటికి అలవాటు. ఇది లంచ్ అయిపోయినామంటే ఇంకా అయిపోయా, స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు వాడు. ఇక మనకు హైదరాబాద్ నుంచి అసలు రెయిన్ అవ్వట్లే. నాకు తెలిసి ఇప్పుడు ముందుకు వెళ్ళమంటే మనకు రెయిన్ తగులుతుంది అనుకుంటా. మొత్తం క్లౌడీ ఉంది ముందర. ఇంకొక 50-60 కిలోమీటర్స్ వెళ్ళామంటే నాకు తెలిసి మనకు రెయిన్ అయితే తగులుతుంది అనుకుంటా. ఈరోజు చూద్దాం రెయిన్ పడుతుందా పడదా ఈరోజు. బట్ ఆ ఘాట్, తామ్ని ఘాట్ ఆడికి వెళ్ళామంటే కంపల్సరీ రెయిన్. ఈవినింగ్ అయితే ఫుల్ పడుతుందంట, మార్నింగ్ అంతా ఏం పడదంట. లెట్స్ సీ ఈరోజు మనకు పడుతుందా లేదా. ఇప్పుడే రెయిన్ పడి ఆగిపోయినట్టుంది ఇక్కడ. సో వీఆర్ లక్కీ సో దట్ మనకు రెయిన్ తగలలే. బట్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంది. ఎక్కువ హెవీగా చిన్న క్లౌడ్ ఇట్లా పడి కొంచెం పడి ఆగిపోతున్నట్టుంది. బట్ చూద్దాం ముందుకెళ్దామని మాకు ఇంకా మన హెవీ రెయిన్ తగులుతా లేదా. సో మనకి ఇంకొక 158-160 కిలోమీటర్స్ అట్లా ఉంది. సో ఇంకొక 100 కిలోమీటర్స్ రెయిన్ పడలేదు అనుకో, హ్యాపీగా మనం ఏదైనా రూమ్కి వెళ్ళిపోవచ్చు. బాబా ఏమన్నా గ్రీనరీయా, క్రేజీ ఉంది లొకేషన్. వావ్ ఇద్దిరా వచ్చిందిరా గ్రీనరీ. ఓహో, ఇట్లాంటి ప్లేస్ లో లైట్ గా డ్రిజిలింగ్ పడుతుంటే ఉంటది క్రేజీ వ్యూ. Searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my limitations. Don't try to stop me, I exist to write my own story. I'll make a decision if I want to. వా సూపర్ వచ్చింది ఈడ వీళ్ళు. సూపర్ ఉంది వీడ. ఒకసారి ఫోన్ లో వీడియో తీసాం. బాబా అది క్రేజీ చూసిరా. ఆ మౌంటైన్ కి ఆ క్లౌడ్స్ మొత్తం ఇట్లా టచ్ అయిపోతున్నాయి. పైన సన్సెట్ అయిపోతుంది. గోపురం అంత మంచిగా కనిపిస్తుందో లేదమ్మా.
వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఈవినింగ్ వడా పావ్ మహారాష్ట్ర ఆకే వడా పావ్ నైకాయత కైసా అని ఒక వడా పావ్ తిని ఛాయ్ తాగి మళ్ళీ బ్యాక్ ఆన్ ద రోడ్. ఇంకొక 67 కిలోమీటర్స్ ఉంది మనకు తామ్ని ఘాట్ కి. సో మనం ఏం చేద్దామంటే ఆన్ ది వేలో ఏదన్నా మంచి రూమ్ దొరికితే చూసేసుకొని ఉండిపో. అరే ఇదిరా మనం తిన్నా చూసిన బారా ఏమంటావు కదా 9/11. అరే ఇక్కడ కూడా టనల్స్ ఉన్నాయారా? క్రేజీ టనల్ రా. వాట్ ఈస్ దిస్ టనల్ నేమ్ కాల్డ్ న్యూ కాట్రాజ్ టనల్. ఓకే, మనకు పూణే ఎంట్రింగ్ లో కూడా టనల్ ఉందిరా నాయనా. అరే టనల్ లోకి ఎంటర్ అయితే మనకు ఆ మూవీస్ గుర్తొస్తాయా? టనల్ బ్లాక్ అయిపోతుంది చూసావా, బ్లాస్ట్ అయిపోయి అదే గుర్తొస్తుంది సార్ అలా. ఓకే, మన లైట్స్ ఆన్ చేద్దాం. రూమ్ నెగోసియేషన్ టైం. ఎంత చెప్తాడు కిరణ్? వాట్ ఈస్ యువర్ గెస్? 1800 చూద్దాం. रूम अवेलेबल है कितना? सर एसी 2000 प्लस जीएसटी है, नॉन एसी 1700 प्लस जीएसटी.